నమస్కారం. వేద కృషి ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం రామాయణము మరియు దాని మూలాలు గురించి తెలుసుకుందాం. రామాయణము మహాకావ్యం. రామాయణము, మహాభారతము, భాగవతము మన పూర్వీకులైన మహర్షుల నుండి లభించిన సాంస్కృతిక సంపద. ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో వివరించిన గొప్ప కావ్యం రామాయణము. రామాయణం అర్థం. రామాయణము అనే పదం రామాయణము అనే రెండు పదాల కలయిక. అయనము అంటే మార్గము, అంటే రాముని మార్గము. రాముడు ధర్మాన్ని అనుసరించి, ఆచరించి, ధర్మ మార్గంలో నడిచి మనకు మార్గం చూపించాడు. ఇదే రామాయణ మహత్వం. రామాయణములో 24,000 శ్లోకాలు, 7 కాండాలు, 500 సర్గలు, అనుష్టుప్ ఛందస్సు. ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు. రామాయణంలో పాత్రలు. ఈ కథలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. రామాయణ ప్రాచుర్యం హిందూ మతం మాత్రమే కాకుండా బౌద్ధ, జైన మతాల్లో కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇండియా మాత్రమే కాదు, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా, మలయ దేశాలలో కూడా ఇది ప్రచారంలో ఉంది. రామాయణ కాలం. రామాయణం త్రేతాయుగానికి చెందినది అని చెబుతారు. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం 4 లేదా 5 శతాబ్దాల్లో రాయబడింది. రాముడు విష్ణువు అవతారమని ప్రాథమిక రామాయణంలో లేదు, కానీ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈ విశేషణం జోడించబడింది. రామాయణ భిన్న కథనాలు. వివిధ భాషల్లో రామాయణం రచించబడింది. తమిళం తిక్కంబ రామాయణం, క్రీస్తు శకం 11 లేదా 12 శతాబ్దం. తెలుగు మొల్ల రామాయణం. కన్నడ తొరవె రామాయణం. బెంగాలీ కృత్తివాస రామాయణం. హిందీ తులసీదాస్ రామచరిత మానస్. జైన బౌద్ధ రామాయణాలు. జైన రామాయణం. రావణుణ్ణి లక్ష్మణుడు చంపాడు, రాముడు సన్యాసి అయ్యాడు. బౌద్ధ రామాయణం. రావణుడు సీతను అపహరించలేదు. చరిత్రకారుల అభిప్రాయం. హెచ్.డి. సంకాలియా రామాయణం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో రాయబడింది. భాషం. రాముడు క్రీస్తు పూర్వం 8 లేదా 7 శతాబ్దంలో ఉండేవాడు. సారాంశం. రామాయణాన్ని వివిధ మతాలు, దేశాలు తమదైన విధంగా మలుచుకున్నారు. కానీ అన్నింటిలోనూ వాల్మీకి రామాయణమే ప్రాచీనమైనది. అందుకే వాల్మీకి ఆది కవి అయ్యాడు. రామాయణం అమృతమైన ధర్మ గ్రంథం.